ఈ మహాకుంభమేళ అన్నది 600 సంవత్సరాలకు పూర్వమే అద్భుతమైనటువంటి మహాకుంభమేళ దాదాపుగా ప్రాచీన కాలం నుండి ప్రారంభమైంది చెప్తున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళలో దాదాపుగా 40 కోట్ల మంది పాల్గొంటారనే ఒక ప్రభుత్వ అంచనా. భారతదేశంలో ఉన్నటువంటి 144 కోట్ల జనాభాలో దాదాపుగా 40 కోట్ల మంది జనాభా ప్రపంచంలో ఎక్కడా కూడా సమీకరించబడ్డ లేదు అన్న ఒక చరిత్ర ఇప్పుడు చెప్తోంది. సో దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాజరిక వ్యవస్థ, పురాణగాథలు, వేదాంతాలు, ప్రాశస్తాల తర్వాత మనకు అత్యంత అద్భుతమైనటువంటి కలియుగంలో మొట్టమొదటిసారిగా జరిగే ఈ మహాకుంభమేళలో త్రివేణి సంగమం, గంగా, గోదావరి, గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసేటువంటి పవిత్ర సంగమ ప్రదేశంలో 4 కోట్ల మంది జనాభా మహాకుంభమేళలో పాల్గొనన్నది నిజంగా చారిత్రాత్మక ఘట్టం. సుమారుగా 1959వ సంవత్సరంలో 2 మిలియన్ల జనాభా పాల్గొన్నారని ఒక అంచనా ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి జనాభాను చూస్తే ఇదే ఒక అతిపెద్ద మహాకుంభమేళగా చెప్పబడుతుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలతో చేస్తున్నారని తెలిసింది. సో ఇలాంటి మహాకుంభమేళలో మనం పాల్గొనడం నిజంగా అత్యంత అదృష్టం అని చెప్తున్నాం. అన్న, ఏ స్టేట్ నుంచి మీరు వస్తున్నారు? మేము ఆంధ్రప్రదేశ్ వచ్చాము, కర్నూలు జిల్లా నుంచి. తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మహాకుంభమేళ చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానికి వచ్చేసాము. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రాధాన్యత గురించి మీరు వివరించారు. మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చాము, కర్నూలు టౌను. కర్నూలు నుంచి బయలుదేరి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి ఇది మహాకుంభమేళని అద్భుతంగా జరుగుతుంది. చాలా భక్తులు కూడా రోజుకు 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు జనం వస్తున్నారు. బాగా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కూడా చూశారు కదా, ఇదంతా కూడా చాలా అద్భుతంగా జనం చాలా బాగా ఉన్నారు. ఇంకా ఇది శివరాత్రి వరకు 45 రోజులు టోటల్గా శివరాత్రి రోజు వరకు ముగుస్తుంది. ఇంకా అమావాస్య రోజు అద్భుతంగా కార్యక్రమంగా జనం 10 లక్షల మంది వరకు కూడా రావచ్చు అవకాశం ఉందని చెప్తున్నారు. వస్తారు కూడా. ఇప్పటివరకైతే ఈరోజైతే ఒక 2 కోట్లు దాటిందని అంటున్నారు. ఇంకా రావచ్చు, రేపటి నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మహాకుంభమేళ యొక్క ప్రాశస్త్యము, వాటి చరిత్ర గురించి ఏమైనా కొద్దిగా వివరిస్తారా? అంటే మహాకుంభమేళ అంటే 44 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 3 నదులకు సంగమము. అంటే ఒక గంగా, యమున, సరస్వతి. మనకి ఇక్కడ గంగా నది ఇటు యమున, సరస్వతి కలుస్తుంది. ఇక్కడ భూమిలోంచి సరస్వతి నది వస్తుందని చెప్పి గంగా, యమున, సరస్వతి 3 త్రివేణి సంగమం అంటారు. చాలా అద్భుతంగా ఉంది. మహాకుంభమేళ విశిష్టత అంటే మనకు తెలిసిన వరకు అంతగా పెద్దగా పురాణాల గురించి తెలియదు, కానీ అద్భుతంగా బాగా జరుగుతుంది. ये महाकुंभमेला की विशिष्टता का बोलो हमारा टीवी की। महाकुंभ की है, महाकुंभ महाकुंभ है। आपको आशीर्वाद, हम नेटे हनुमान जी से जुड़े हैं, दान दक्षिणा ले रहे हैं गंगा किनारे बेटा। साधु संत का आशीर्वाद है बेटा। दूध खा बेटा, बाल बच्चे खुश रहे बेटा, बाल बच्चे नौकरी चाकरी में आगे बढ़े बेटा। महाकुंभ के का चरित्र की बोलो जरा। हमारे गुरु महाराज वो लेटे हनुमान जी में चलिए ना, वो जो आनंद प्रसाद लगा दीजिए, प्रसाद के पीछे न जाइए। जो हो बेटा, माँ जी को बुला रहे हैं कि वो लोग दान करें। हम लोग कहते हैं बेटा जाइए, भगवान आपको कृष्ण ओम नमः आत्मा से दिलाइए। प्रयागराज में लगा है सबसे बड़ा कुंभ नहान। गंगा जमुना सरस्वती पावन है तीनों धाम। गंगा जमुना सरस्वती पावन है तीनों धाम। नहा के सब पवित्र हो। थैंक यू रिकॉर्ड करना इधर स्टेज यहाँ पे लोकल
ఇంపార్టెన్స్ ఇక్కడ Importance, this is a Sangam area and is a local is very famous and the Ganga and Jamuna Sangam is here and very popular जिसका हुआ रहेगा लास्ट वाले के पास दुकान और दुकान किसी दुकान के अंदर चले गए थे तो चादर वहां हमारे जिसका हुआ रहेगा very old city. जमनापट्टी It's a very old city and जमनापट्टी मार्ग संगम नदी this is a ये मोटरसाइकिल वाले जो भी व्यक्ति हैं भाई मोटरसाइकिल वाले और स्कूटी वाले आप लोग ध्यान दीजिए 4 पहिया वाले 40 crore स्कूटी वाले men are come. एक मोटरसाइकिल वाले भाई अब शाम हो गए हैं देखिए My name is Vikas Kumar. पद यात्रा वाले 20 काम करेंगे I am अब आप लोग गाड़ी के बाहर बदलिए बैठ दीजिए and जितने दो पहिया के बाहर हैं उनसे मेरा निवेदन है आप लोग अपनी वाहन को पीछे बैठे प्रयागराज में लगा है सबसे बड़ा कुंभ नहान गंगा जमुना सरस्वती पावन है तीनों धाम गंगा जमुना सरस्वती पावन है तीनों धाम नहा के सब पवित्र हो సంగం ఘాటు నుంచి మనం ప్రధాన రహదారికి చేరుకోగానే మనకు ఒక ప్రాచీన చరిత్ర కలిగిన ఒక కోట మనకు అగుపిస్తుంది. 1583లో మొఘల్ చక్రవర్తి అక్బర్ దీన్ని నిర్మించారు. ఈ కోట లోపలి భాగంలో అనేక దేవతా విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఈ ప్రాంతాన్నే పాతాళపురి కోట అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర భారతదేశంలో ఉన్న అతి ముఖ్యమైన చారిత్రక కోటల్లో ప్రధానమైనదిగా కూడా చెప్పబడుతోంది. हरिओम हर 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 महादेव शंभु त्रिपुरारी गदाधर शंकर 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 Shiva Shankar Hara Hara హర హర మహాదేవ్. Shiva Shankar Hara Hara. ఇప్పుడు మనం చూస్తున్న ప్రధాన ద్వారం పక్కనే బడే హనుమాన్ గుడి ఉంటుంది. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి కోట మనం ఇదివరకు చెప్పుకున్నాం. 1583లో మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన ఇదే పాతాళపురిగా కూడా చెప్తాను. ఇది లోపల ప్రాంతంలో ఇక్కడ నుంచి మనం అలాగే ముందుకు వెళ్తే వెళ్ళే టూ లైన్లు ఉంటాయి. రష్గా ఉండటం వల్ల అక్కడ ఉన్న అధికారులతో పక్కన ఉన్నటువంటి తక్కువగా ఉన్న క్యూ లైన్లో వెళ్ళాల్సి వచ్చింది. విపరీతమైన రద్దీతో చూడండి, ఈ ప్రాంతం అంతా అక్బర్ నిర్మించినటువంటి